గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 11వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూడు. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలంగా కనపడుతుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి చాలా అనుకూలంగా ఉంది. రుణాలు తీసుకోవడానికి, రుణాల ద్వారా వ్యాపారాలు పెట్టడానికి కూడా అనుకూలంగా ఈ వారం కనపడుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారులో కానీ, భూముల్లో కానీ, వెండి, స్థిరాస్తులు, చరాస్తులు ఇందులో సరే ఈ వారం పెట్టుబడులు అయితే పెట్టగలచ్చు. దానివల్ల లాభాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సంతానం విషయంలో అయితే శుభ సమాచారం కానీ, శుభవార్త వినగానే చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ మంచి విజయం లభించే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలని బాగా బలవుతాయని చెప్పచ్చు. భార్య భర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బలంగా ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్నెస్ పట్ల లేదా వ్యాయామం పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ వారం అంతా కూడా బాగా కృషి చేస్తారు. రాజకీయ నాయకులందరూ కూడా ప్రజాదరణ పెరగడం, పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీడియా రంగంలో పనిచేసే వారికి విజయం కనపడుతోంది. కొత్తగా క్రియేటివ్గా ఆలోచించగలుగుతారని చెప్పచ్చు. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలకి వినియోగించుకునే అవకాశం కనపడుతోంది. అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలను వారు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా చిన్న చిన్న కోరికలున్నా, కొనుక్కోవాలనుకున్నా, ఎవరైనా కలవాలనుకున్నా, శారీరక పరమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనుకున్నా ఈ వారం బాగుంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి మంచి అద్భుతమైన పనులు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి అనేక రకాల సమస్యల గురించి చర్చించుకోవడంతో పాటుగా పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఖర్చు విషయంలో కూడా ఎంత ఖర్చు చేయాలో, ఎలా ఖర్చు చేయాలో ఆలోచించి ఆచితూచి ఖర్చు పెడతారని చెప్పచ్చు. వ్యాపారాలు కూడా అనేక రకాల వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యవసాయం చేసే వారికి పరిస్థితులు కానీ, వాతావరణం కానీ చాలా అనుకూలంగా కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. బాగా కష్టపడి పని చేయడం ద్వారా ఎక్కువ లాభాలు కూడా పొందగలుగుతారు. చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా చాలా లాభాలు. బట్టలు కుట్టే వారందరికీ కూడా కష్టానికి తగ్గ ఫలితం కనపడుతుంది. వ్యాపారస్తులకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి, విద్యార్థులకి విదేశాల్లో చదువుకునేటటువంటి అవకాశాలు, అక్కడ పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. చదవాలన్న తపన పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి షాపింగ్లు, వస్త్రాలు, నగల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి చేసే వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కాలం కలిసొచ్చే కాలంగాను వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు.
ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగ పరంగా మార్పులు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. ఇష్టమైన వారితో శారీరకంగా కలుస్తారు, భోగాలు తీర్చుకుంటారు, కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోను, షేర్లోను పెట్టే డబ్బులన్నీ కూడా వృద్ధవుతాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. వ్యాపారం విషయంలో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. శారీరక అనారోగ్య సమస్యల నుంచి తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే అందరితోటి బాగా అందంగా మాట్లాడగలుగుతారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. దంపతుల మధ్య, కుటుంబ సమస్యల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. నూతన గృహాలు లభించే అవకాశం, పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధవుతుందని చెప్పచ్చు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా ఉంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించే అవకాశం కనపడుతోంది. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. ప్రేమించిన వ్యక్తులు కలుస్తారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, వస్తు లాభం కనపడుతోంది. విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులతో పాటుగా మంచి కాలేజీలు సీట్లు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పోటీతత్వంతో చదువుకుంటారు. కొత్త విద్యలు, కొత్త పుస్తకాలు చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా విదేశీ ఉద్యోగాలు చేసేవారికి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. స్త్రీలకి ఉత్సాహంగా కాలం గడుపుతారు. మీ నడవడికలో మార్పు రాబోతోంది. ఇంట్లో అందరినీ మెప్పించగలుగుతారు. భర్తతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి. వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళికలు సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా కొత్త పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ